రైట్ డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. వరంగల్ ఇష్యూపై విచారణ ఇచ్చేందుకు కొండ మురళీ గాంధీ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందే నేనే వచ్చాను, గాంధీ భవన్ కు రావద్దా ఏంటి అని అక్కడ పలువురిపై కొండ మురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా వరంగల్ జిల్లాలో కొండ మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కొండ మురళి కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరై ఇప్పటికే తన వాదనను వినిపించారు. తాజాగా మురళి అంశంపై క్రమశిక్షణ సంఘం ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ కమిటీలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కూడా చర్చకు వస్తుందని సమాచారం. డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. 2 గంటలు చర్చ చేయటం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండా మురళి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకొని రావటం జరిగింది. అదే రకంగా జడ్చర్ల ఎమ్మెల్యే మన అనిరుద్ రెడ్డి గారు వారి దాని మీద కూడా ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు వారందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఇమ్మడలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తాను. ఈరోజు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్ కు ఒకగానిలా మారిపోయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఉద్యోగాలతో జైపూర్ పవర్ ప్లాంట్ లో ప్రతి అంశంలో కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. జైపూర్ పవర్ ప్లాంట్ లో సమస్యలు తలెత్తాయని, ఇప్పటికే దాదాపు 1500 మంది నుంచి 2000 కోట్ల వరకు రాత్రికి రాత్రే ఎస్టిమేట్ జరిగిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నార్మల్ గా ఉండేదన్నారు. మొత్తం సింగరేణి నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి సింగరేణి మొత్తం కరప్షన్కి ఒక గనిగా మారిపోయింది. ఎట్లయితే మనం బొగ్గుదావు తీసుకుంటామో అట్లా కాంగ్రెస్ వాళ్ళు ప్రతి అంశంలో కూడా విపరీతంగా కరప్షన్ చేస్తున్నారు. అది ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా మన జైపూర్ పవర్ ప్లాంట్ అని అన్న ఇందాక చెప్పినారు. అది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక యూనిట్ కట్టినారు, అప్పుడు నార్మల్ ఉండే కాస్ట్. ఇప్పుడు సడన్గా 1.5 టైమ్స్ పెరిగిపోయింది. దాదాపు 1500 నుంచి 2000 కోట్లు సడన్గా రాత్రికి రాత్రే ఎస్టిమేషన్ పెరిగిపోయింది. అదేవిధంగా మొన్న ఎక్స్ప్లోజివ్స్ అంటే దాంట్లో స్కాము, ఇప్పుడు సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు దీంట్లో స్కాము. అసలు స్కామ్ లేకుండా మొత్తం కాంగ్రెస్ కంప్లీట్గా సింగరేణిని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసమే నేను ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా, రియాజ్ అహ్మద్ సమ్మతిస్తారని అనుకుంటున్నా. ఇప్పటి వరకు సింగరేణి మామూలుగా కోల్ బెల్ట్లో ఏదైనా చిన్న జరిగితే కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు వచ్చి మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
కాబట్టి అక్కడ కరప్షన్ కొద్దిగా మినిమైజ్ అయింది. ఇక్కడ ఏమైపోయిందంటే కంప్లీట్గా పొలిటికల్ కరప్షన్ ఎక్కువైంది. ఆనాడు కేసీఆర్ గారికి ఆరాటం ఎట్లా ఉండే అంటే సింగరేణిని వీళ్ళు ఇప్పటివరకు ధ్వంసం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని కాపాడుకోవాలి అని చెప్పి ఎక్కడా కూడా పొలిటికల్ కరప్షన్ లేకుండా A to Z మానిటర్ చేసి తను చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కానీ ఇవాళ అటువంటి భయం లేదు. కాబట్టి మొత్తం పొలిటికల్ కరప్షన్ మరీ ఎక్కువైపోయింది సింగరేణిలో. దీన్ని కూడా ఖచ్చితంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్ CBI అండర్ వచ్చేటట్టుగా సింగరేణి మారాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి లాభాలు కార్మికులకు పోతాయి, ప్రజలకు పోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఇక తిరుపతిలో భూమన కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని టీడీపీ జాతీయ ప్రతినిధి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి ఆరోపించారు. దళితుడు పవన్ పై చిత్రహింసలు పెట్టారని, స్వర్ణముఖి నది పక్కన 9 ఎకరాల భూమిని భూమన కబ్జా చేశారని అన్నారు. రెవెన్యూ మంత్రికి నివేదిక అందిందని, భూమనపై క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు. TDR బ్రాండ్లలో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, విజిలెన్స్ విచారణ పూర్తయిందని తెలిపారు. భూమన లాంటి వారిని ఏరి పారేస్తామని పట్టాభి స్పష్టం చేశారు. కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ గా గతంలో పనిచేసినటువంటి భూమన అభినయ్ రెడ్డి, ఈ తండ్రి కొడుకులిద్దరూ కూడా ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుపతిలో చెయ్యరానటువంటి అనేక నేరాలు, అనేక అక్రమాలకి పాల్పడుతూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా వేధించుకుని తింటూ ఉన్నారు, పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ మధ్యనే మనం చూసాం, ఒక దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ చేసి అతనిని భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులైనటువంటి అనిల్ రెడ్డి కానివ్వండి, వీరందరి చేత కిడ్నాప్ చేయించి ప్రపంచం మొత్తం కూడా నిర్ఘాంతపోయే విధంగా అతనిని చిత్రహింసలకి గురి చేసినటువంటి తీరు కేవలం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంత దారుణమా, ఈ రకంగా హింసిస్తారా అని అందరూ కూడా నివ్వెరపోయారు. వైఎస్ఆర్సీపీ DNA-లోనే ఈ రకమైనటువంటి చేష్టలు చేయటం అనేది ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి, అతని కొడుకు అభినయ్ రెడ్డి ఒక దళిత బిడ్డని చిత్రహింసలు గురి చేయటమే కాకుండా ఎప్పుడైతే ఆ వీడియోలు బయటపడ్డాయో అతనిని బెదిరించి మళ్ళీ తిరిగి మా సోదరుడే నన్ను కొట్టాడు, ఇతరులు కొడుతుంటే చూడలేక తన సోదరుడే ఆ లాఠీ తీసుకుని కొట్టాడంట. ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే పాపం ఆ దళిత బిడ్డ పవన్ చేత బలవంతంగా ఇప్పించినటువంటి స్టేట్మెంట్. అంటే మనిషి రూపంలో ఉన్నటువంటి మానవ మృగాలు వైసీపీకి చెందినటువంటి నాయకులని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు చేరడంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పాల పొంగుల జాగుతున్న వరద నీరు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 50,000 క్యూసెక్కుల వరద కొనసాగడంతో సాగర్ రెండోసారి క్రస్ట్ గేట్లు తెరిచారు. ప్రాజెక్టులో 312.0450 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రభుత్వం తమకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్లే శత్రువులలో చేస్ ఆడామని చెప్పారు. ఐఐటి మద్రాసులో జరిగిన ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ద్వివేది ప్రసంగించారు. భారత్ పాక్ ఘర్షణ టైంలో శత్రువు కదలిక ఏమిటో తెలియదని, తాము ఏమి చెప్తున్నామో కూడా తెలియదని చెప్పారు. దీనికే గ్రే జోన్ అంటారని తెలిపారు. పాక్ కదలిక గురించి ఎటువంటి సమాచారం లేదని, అయినప్పటికీ నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించామన్నారు. I will just talk about the Op Sindoor as such. And since Op Sindoor, you may be actually saturated by seeing the TV and the parliamentary debates. So I will not spend much time on that. I will say how the technology came into play. But certain things important. 22nd April, you're aware what happened in Pahalgam, and it actually shocked the nation. 23rd is the time when next day itself, we all sat down. And this is the first time which RM has also said, I think enough is enough. And all the three chiefs were very clear, something has to be done. And the free hand was given, of course, that you decide what is to be done. And that is the kind of a confidence with the political directions and political clarity for the first time we saw. And that's what made a difference, because we want to do a lot, but that kind of hand holding and kind of free, no terms of restrictions, if I can say that. And that is what kind of raises up your morale.
And that is how it helped our army commanders or commander-in-chiefs on ground to kind of act as per their wisdom. Of course, then 25th, we visited the Northern Command, as you're aware, that is the place where we thought, planned, conceptualized, and executed the 7 targets out of the 9 which were destroyed, and where a lot of terrorists were killed. 29th April, of course, was the time when we met the Prime Minister for the first time, and thereafter, next day, of course, why I'm telling you this? Because it's important that how a small name, Op Sindoor, connects the whole nation. And I was telling director also that when he briefed me on this, he said, okay, we'll have this name Op Sindoor. I will just talk about the Op Sindoor as such. And since Op Sindoor, you may be actually saturated by seeing the TV and the parliamentary debates. So I will not spend. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత వస్తువులపై 25% సుంకం విధించిన నేపథ్యంలో కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొందరు బాస్లు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న వేగాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనమే అందరికీ బాస్ అయితే భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని వారు అనుకుంటున్నారు అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. दुनिया के देश कुछ लोग हैं जो भारत के का विकास जितनी तेजी के साथ हो रहा है उन्हें रास नहीं आ रहा है, उन्हें अच्छा नहीं लग रहा है. सबके बास तो हम हैं. भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है और बहुतों के द्वारा यह कोशिश की जा रही है कुछ ऐसा किया जाए ताकि भारत में भारतवासियों के हाथों से जो चीजें तैयार होती हैं वह दुनिया के देशों में जाएं तो उन देशों में बनने वाली चीजों से वह महंगी हो जाएं ताकि भारत की धरती पर भारतवासियों के हाथों से बनी हुई चीजें जब महंगी हो जाएंगी तो दुनिया के दोस्त को लोग उसे नहीं खरीदेंगे. यह कोशिश की जा रही है. लेकिन बहनों भाइयों, भारत जितनी तेजी के साथ आगे बढ़ रहा है, मैं पूरे विश्वास के साथ कहता हूं कि भारत को अब दुनिया की कोई ताकत विश्व की एक बड़ी शक्ति बनने से रोक नहीं सकती है. जहां तक रक्षा क्षेत्र का प्रश्न है, मेरे मित्रों, मैं कहना चाहता हूं, रक्षा क्षेत्र की हमारी हालत यह थी डिफेंस की कि पहले प्राय हर चीजें दुनिया के दूसरे देशों में बनती थी, विदेशियों के द्वारा बनती थी, उन्हीं की पूंजी लगती थी और हम लोग जब जरूरत पड़ती थी तो दुनिया के दूसरे देशों से जाकर चाहे कुछ भी हो, हवाई जहाज हो, हथियार हो, प्लेटफॉर्म्स हो, जो भी हो, सब कुछ हम दुनिया के दूसरे देशों से खरीदते थे. लेकिन आज मैं आपको जानकारी देने के लिए आया हूं बहनों भाइयों, अब हम इनमें से बहुत सारी चीजें न केवल भारत की धरती पर बना रहे हैं, न केवल भारतवासियों के हाथों से बना रहे हैं, न केवल हम अपनी आवश्यकताओं को पूरा कर रहे हैं, बल्कि हम दुनिया के दूसरे देशों को भी हम एक्सपोर्ट करने का काम कर रहे हैं, उनके पास भी हम भेज रहे हैं. कुछ लोग हैं जो भारत కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తరచూ తీవ్ర విమర్శలు చేసే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ఆయనతో ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరులో జరిగిన మెట్రో ప్రారంభోత్సవ వేడుక ఈ అరుదైన సన్నివేశానికి వేదికైంది. బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో సేవల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో ప్రధానికి స్వాగతం పలికిన సీఎం సిద్ధరామయ్య పుష్పగుచ్చం అందిస్తూ ఆయన చేతిని పట్టుకొని ఆప్యాయంగా పలకరించారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అయితే ప్రాజెక్టు వివరాలను ప్రధానితో ఎంతో ఉత్సాహంగా వివరించారు. కార్యక్రమం పూర్తయ్యాక ముగ్గురు నేతలు కలిసి కొత్త మెట్రో రైలులో ప్రయాణించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా తెలుగులో ఆసక్తికర పోస్ట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ప్రశ్నించారు. 2023 నవంబర్ 9న బీహార్ అసెంబ్లీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఓబీసీలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు 65%కి పెంచే బిల్లును ఆమోదించారని తెలిపారు. నవంబర్ 10, 2023న లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. గవర్నర్ తన సమ్మతి ఇచ్చిన తర్వాత ఆ బిల్లును 2023 నవంబర్ 21న అధికారికంగా చట్టంగా మారిందని పేర్కొన్నారు.
4 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఆయా దేశాల్లో కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు విస్తరిస్తుండగా తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరో కొత్త వేరియంట్ను వైద్యులు గుర్తించారు. మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో దక్షిణాసియాలో గుర్తించిన ఈ వేరియంట్కు XFG లేదా స్ట్రాటస్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. అమెరికాలో మార్చి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 0 కేసులుగా నమోదవ్వగా ఏప్రిల్లో 2%, మే చివరిలో 6%, జూన్ చివరి నాటికి 14% కేసులకు పెరిగింది. ఇక అమెరికాలో అలబామా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండగా కనెక్టికట్, జార్జియా, న్యూయార్క్, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య వేగంగా వ్యాపిస్తుంది.